This is our next model in our topic profit and loss. See, ఈ మోడల్లో మనకి టోటల్ మనం ఎన్ని పర్చేస్ చేసాం అది ఎవరు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ మనం ఎన్ని పర్చేస్ చేసాం లేదా ఎన్ని అమ్ముతున్నాం అనేది మెన్షన్ చేయరు, మనకి ఆర్టికల్స్ వైజ్గా మెన్షన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ మనం మార్కెట్లోకి వెళ్తాం. సపోజ్ బనానా అడిగాం అనుకోండి, ఆ బండి అతను ఏ విధంగా చెప్తాడు. సపోజ్ డజన్ సమ్ 40 అని చెప్తాడు. అక్కడ మన విల్లింగ్ని బట్టి మనం హాఫ్ డజన్ కొని ఉండొచ్చు, లేదా 2 డజన్ కొని ఉండొచ్చు, లేదంటే 2 కొని ఉండొచ్చు, ఎన్నైనా కొని ఉండొచ్చు. మనకి ఆర్టికల్స్ వచ్చి మెన్షన్ చేస్తారు. కాస్ట్ ప్రైస్ యాజ్ వెల్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ టోటల్ ఆర్టికల్స్ మనకు మెన్షన్ చేయరు, కాబట్టి టోటల్ ఆర్టికల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం అమ్మేటప్పుడు కూడా టోటల్ ఎన్ని ఉన్నాయో అవన్నీ అమ్ముతాం అనమాట. ప్లీజ్ సీ ద డేటా. ఆరెంజెస్ ఆర్ బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 for 4 rupees. బాట్ మీన్స్ పర్చేజ్డ్. 5-4 రూపీస్ వేసి పర్చేస్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ సోల్డ్ ఆల్ ఆఫ్ దమ్ ఎట్ 4 for 5 rupees. అమ్మేటప్పుడు 4-5 రూపీస్ ఎప్పుడు అమ్ముతున్నారు. అయితే ఫైండ్ ద ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ పర్సంటేజ్. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ ఇక్కడ ఎన్ని పర్చేస్ చేశారు మనకు తెలియదు, కానీ 5-4 చొప్పున పర్చేస్ చేస్తున్నారు. ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఎలాగమ్ముతున్నారు, 4-5 చొప్పున అమ్ముతున్నారు. అయితే ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ఓవరాల్ గెయిన్ వస్తా లేదా లాస్ వస్తా, ఎంత పర్సెంట్ చెప్పేసి అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒక రిక్వైర్డ్ మెథడ్ ఏంటంటే, సి హియర్ వాట్ ఇస్ ద ఫస్ట్ హింట్. పర్చేజ్ రేట్ 5 for 4 rupees and sold all of them at 4 for 5 rupees. Once observe here, number of articles are equal, unequal. కంపల్సరిగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్గా ఉండాలి. మరి ఈక్వల్గా ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు, ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ 20 తీసుకోవచ్చు, ఇక్కడ 100 తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ 5 తీసుకోవచ్చు, ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. అయితే మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలంటే 20 తీసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, 5-4 రూపీస్. అప్పుడు 20 ఆర్టికల్స్ తాలూకు సిపి ఎంత అవుతుంది మనకి, ఇంటూ 4 5 4s are 20, therefore 4 into 4 4 4s 16 rupees అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, సోల్డ్ అమ్మేటప్పుడు 4-5 చొప్పున అమ్ముతున్నారు. మరి 20 ఆర్టికల్స్ తాలూకు ఎస్పీ ఎంత అవుతుంది మనకి, ఇంటూ 5 4 5s are 20, therefore 5 into 5 5s are 25. Now once observe here, 20, number of articles are equal or unequal? Equal. ఇప్పుడు మనం చెప్పవచ్చు. పైగా దిస్ అబోవ్ నెంబర్ పర్చేజ్ కాబట్టి మనకి సిపి అవుతుంది, దిస్ డౌన్ నెంబర్ సోల్డ్ కాబట్టి మనకి ఎస్పీ అవుతుంది. పైగా ఎస్పీ ఇస్ గ్రేటర్ దెన్ సిపి కాబట్టి కంపల్సరీ మనకి గెయిన్ వస్తాయి. వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్? గెయిన్ బై సిపి 100. ఇన్ అవర్ కేస్ వాట్ ఇస్ గెయిన్? 25 minus 16 9 is belongs to numerator, సిపి is belongs 16 is belongs to denominator into 100. సాల్వ్ చేసి మనకు ఆన్సర్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, 116 కామన్ మనకి 4 కట్ అవుతుంది. 4 ఇక్కడ 25 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. 9 into 25 225 4. 22లో 4 మనకి 5 టైమ్స్ కట్ అవుతుంది, 25 అవుతుంది. 25 4 మళ్ళీ 6 టైమ్స్, రిమైండర్ 1 అది పైన రాసుకుంటారు. ఇక్కడ బై 4 ఇక్కడ ఇక్కడ కూడా బై 4 వేస్తారు. 56 1/4 ఇస్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఆర్డర్ మెథడ్ ఏంటి, ఈజీ మెథడ్ ఏంటంటే, ఎగ్జామ్లో మీరు ఏ విధంగా చేయాలంటే, ప్లీజ్ లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ప్రాఫిట్ లాస్. దీస్ ఆర్ ఈజీ మెథడ్. సి పర్చేజ్ రేట్ 5 for 4 rupees. 4 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. 4 రూపీస్ చొప్పున పర్చేజ్ చేస్తున్నారు, కొంటున్నారు. అమ్మేటప్పుడు 4-5 రూపీస్ చేసి అమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, హియర్ ఈజీ మెథడ్ ఈస్ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, 4 4s are 16. ఈ టాప్ నెంబర్ ఆల్వేస్ మన సిపి అవుతుంది. 5 5s are 25. దిస్ డౌన్ నెంబర్ ఆల్వేస్ ఎస్పీ అవుతుంది. 4 4 16 టాప్ నెంబర్ సిపి, 5 5s are 25 డౌన్ నెంబర్ ఎస్పీ. పైగా మన కేసులో సిపి కింద ఎస్పీ గ్రేటర్ కాబట్టి గెయిన్ వస్తుంది. పర్సనల్ గెయిన్ ఇక్కడ గెయిన్ బై సిపి 100. మనం ప్రీవియస్ గా చేసిందే. పర్సనల్ గెయిన్ ఈక్వల్ టు ఆర్ గెయిన్ 25 minus 69 is belongs to numerator,
సిపి 16 belongs to denominator into 100. సాల్వ్ చేస్తే సేమ్ కామన్ గా మనకి 116 లో 4 కట్ అవుతుంది. సింపుల్ చేస్తే మనకి 56 1/4% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఈజీ మెథడ్. మీరు ఎగ్జామ్లో ఈ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ మెథడ్ ఫాలో అవ్వాలి. బై సేమ్ రీజన్, సి వన్ మోర్ క్వశ్చన్. Suppose given like pencils are bought at the rate of 11 for 10 rupees and sold all of them at 10 for 11 rupees. Find overall gain or loss in percentage. That is a question. Find overall gain or loss in percentage. See, ఇటువంటి చోట మనం ఏమనుకున్నాం, సేమ్ అబోవ్ షార్ట్ కట్, సేమ్ మోడల్ మీరు పైన చేసినట్లే. వాట్ ఇస్ ద ఈజీ మెథడ్? వాట్ ఇస్ అవర్ ఫస్ట్ హింట్? బాట్ మీన్స్ పర్చేజ్, సిపి 11 10 రూపీస్ చొప్పున పర్చేజ్ చేస్తున్నారు. సోల్డ్ మీన్స్ అమ్మటం, అమ్మేటప్పుడు 10 11 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్రాస్ మల్టిప్లికేషన్ 10 10s are 100. ఈ టాప్ నెంబర్ ఆల్వేస్ మన సిపి అవుతుంది. 11 11s are 121. డౌన్ నెంబర్ ఆల్వేస్ ఎస్పీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మోర్ ఎవర్ ఇన్ అవర్ కేస్ ఎస్పీ ఇస్ గ్రేటర్ దెన్ సిపి, ఇక్కడ మన గెయిన్ వస్తుంది. వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్? గెయిన్ బై కాస్ట్ 100. ఇన్ అవర్ కేస్ గెయిన్ ఎంత? 121 minus 100, 21 మీరు టాప్ లో రాసుకుంటారు. సిపి 100 డినామినేటర్ రాసుకుంటారు. పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. ఓకే, 100 గెట్ క్యాన్సిల్డ్, 21% ఆన్సర్. ఈ విధమైన షార్ట్ కట్స్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నా ప్లీజ్ సీ ద నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్లో కూడా మనకి ప్రాఫిట్ లాస్ ఈక్వల్ మెన్షన్ చేస్తారు. అదంతా యూజ్ చేసి మనం పర్చేజ్ ప్రైస్ సిపి క్యాల్కులేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ ద నెక్స్ట్ మోడల్. Suppose given like this is our question in next model. Suppose selling at some 500 rupees. A man gets some gain. This is same as loss when sold at some 400. What is the CP of the article? మనకి ఆ విధంగా దీని బేసిస్ ఉంటుందన్నమాట. గెయిన్ లాస్ ఈక్వల్ అని చెప్తారు. ఇదంతా యూజ్ చేసి మనం పర్చేజ్ ప్రైస్ సిపి క్యాల్కులేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ one example. The profit obtained by selling an article for rupees 800 is same loss obtained, same as the loss obtained when it is sold for rupees 600. What is the cost price of the article? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈ మోడల్ డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సి ద ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ an article for rupees 800 is same as the loss obtained when it is sold for rupees 600. సేమ్ ఈక్వల్. ప్రాఫిట్ వస్తుందంట మనకి. ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది? 800 అమ్మినప్పుడు. ఈ సేమ్ యాజ్ ద లాస్ అబ్టైన్డ్ when it is sold for rupees 600. 600 అమ్మినప్పుడు లాస్ వస్తుందంట. బోత్ ఆర్ ఈక్వల్. ప్రాఫిట్ లాస్ మనకి సేమ్ అని మెన్షన్ చేశారు. ఇదంతా యూజ్ చేసి
వాట్ ద కాస్ట్ ప్లస్ ఆర్టికల్, వాట్ ద పర్చేజ్ ప్లస్ ఆర్టికల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చాలా రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒక రిక్వైర్డ్ మెథడ్ ఏంటంటే ప్లీజ్ లిసన్. సి మనకి ప్రాఫిట్ వస్తుంది, ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది? సోల్డ్ ఎట్ 800. పి మీన్స్ ప్రాఫిట్. సోల్డ్ ఎట్ 800 అమ్మినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ సేమ్ యాజ్ ద లాస్ obtained, సేమ్ ఈస్ ఈక్వల్, సేమ్ యాజ్ ద లాస్ obtained when it is sold for ₹600. ఓకే ఫ్రెండ్స్, ఈ డేటా ఎంత యూజ్ చేసి మనకి కాస్ట్ ప్లస్ చెప్పమంటారు, సిపి అడుగుతున్నారు. ప్రాఫిట్ వాల్యూ మీన్స్ వాట్ ఇస్ ద ఫార్ములా? ఎస్వి మైనస్ సిపి. ఎస్వి మైనస్ సిపి, మన ఎస్వి ప్లస్ 800 వేయచ్చు లేదా? ఎస్వి ప్లస్ మీరు 800 వేయచ్చు. 800 మైనస్ సిపి. లాస్ మీన్స్ వాట్ ఇస్ ద ఫార్ములా? సిపి మీన్స్ ఎస్పి. సిపి మీన్స్ ఎస్పి. ఎస్పి ప్లస్ అగైన్ మనం 600 యూజ్ చేయొచ్చు. మనకి సాల్వ్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుందా లేదా? వస్తుంది. ఓకే, దిస్ మైనస్ సిపి బికమ్స్ ప్లస్ సిపి. సిపి ప్లస్ సిపి 2cp. దిస్ మైనస్ 600 బికమ్స్ ప్లస్ 600. 800 ప్లస్ 600 1400. Now what is CP? 1400 by 2. 1400 by 2 700. 7 rupees the answer. Okay friends. Okay, this is the manual method. Here easy method is, please listen. Simple method is, these are easy method. See, మన కేసులో ఏ విధంగా మెన్షన్ చేశారు? బోత్ ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ మెన్షన్ చేశారు. సేమ్ మీన్స్ ఈక్వల్. P మీన్స్ ప్రాఫిట్, L మీన్స్ లాస్. ఈ విధంగా సేమ్ అని మెన్షన్ చేసినప్పుడు ఈజీ మెథడ్ ఏంటంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 800 600. ఆ రెండు యాడ్ చేయండి. యాడ్ చేసి 800 ప్లస్ 600 యాడ్ చేస్తాం. యాడ్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సమ్ బై 2. సమ్ మీన్స్ ప్లస్. సమ్ బై 2 చేస్తే ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. 1400 by 2 means 700 is answer. These are shortcut method. Okay friends. Please see the next model. Next model లో మనకి suppose profit is obtained some 9% అని మెన్షన్ చేస్తారు. ఓకే, if I taken some 120 rupees more, then gain would be some 25%. What is the CP of the article? ఆ విధంగా మెన్షన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ ద డేటా. దిస్ ఆర్ డేటా. నెక్స్ట్ మోడల్లో మనకి ఒక క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే, సి by selling an article for an article is sold for 13% profit. ఓకే ఫ్రెండ్స్, ఇనిషియల్ గా 13% ప్రాఫిట్ అమ్ముతున్నారు. ఇఫ్ యూ టేకెన్ ₹24 more, there would be gain. Then there would be gain 90%. What is the CP of the article? What is the cost price of the article అని చెప్పేసి అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కేసులో 30% ప్రాఫిట్ అమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, an article is sold for 13% profit. If you have taken 24 rupees more, అదే 20 rupees ఎక్కువ కలెక్ట్ చేస్తే కనుక గెయిన్ ఎంత వచ్చిందని చెప్పేసి ఇచ్చారు. 90% గెయిన్, 90% ప్రాఫిట్ మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ డేటా అంతా యూజ్ చేసి మనకి కాస్ట్ సిపి అడుగుతున్నారు. దట్ ఈస్ అ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈజీగా అవ్వాలంటే అవర్ మెథడ్ ఈస్, ప్లీజ్ లిసన్. నౌ హీ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ వాట్ ఇస్ సిపి ఆఫ్ ద ఆర్టికల్. మనకి కాస్ట్ ప్లస్ అడుగుతున్నారు. మనకి వాట్ ఇస్ సిపి ఆఫ్ ద ఆర్టికల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, సిపి ఆల్వేస్ 100 గుర్తుండిపోవాలని చెప్పేసి అనుకున్నాం మనం. సిపి ఆల్వేస్ 100. టెల్ మీ ఫ్రెండ్స్, ఫస్ట్ కేసు మనకి ఆర్టికల్ ఎలా అమ్ముతున్నారు? 13% ప్రాఫిట్ అమ్ముతున్నారు. 13% ప్రాఫిట్ అమ్ముతున్నారు. సిపి 100, 13% ప్రాఫిట్. ఈ 2 చూసి మనం ఎస్పీ చెప్పొచ్చు. ప్రాఫిట్ మీన్స్ ప్లస్ 100 + 13 113. మరి ఇంకా ఏమైనా మెన్షన్ చేశారు? ఇఫ్ యూ టేకెన్
రూపీస్ మోర్, 24 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక గెయిన్ ఎంత వచ్చేది? 90% గెయిన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ కేసు ఆల్సో గెయిన్ 90%. CP 100, 90% gain. What the SP? 100 plus 90, 119. ప్లీజ్ రిమెంబర్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనం డిఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మోర్ అని ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 113 and 119, వాట్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ 6. ఈ డిఫరెన్స్ 6 మనకి ఎందుకు వస్తుంది? 113, 119, డిఫరెన్స్ 6. ఈ డిఫరెన్స్ 6 ఎందుకు వస్తుంది? ఇక్కడ మీద ఇక్కడ మనకి 24 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు, అందువల్ల డిఫరెన్స్ 6 వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా ఈ డిఫరెన్స్ 6 మనం దీని ఈక్వల్ చేయొచ్చు, 24 కి ఈక్వల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, 6 is equal to 24. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నౌ సీ ద క్వశ్చన్, వాట్ ఇస్ CP ఆఫ్ ద ఆర్టికల్ అని చెప్పేసి అడుగుతున్నారు. CP మనం ఏమనుకున్నాం? 100 అనుకున్నాం. ఇక్కడ 100 ఈక్వల్ చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ 124/6. క్యాలిక్యులేషన్ మనం కొంచెం ఫాస్ట్ కావాలని చెప్పేసి అనుకున్నాం. ఈ 2 నెంబర్స్ కట్ చేయొచ్చు. 24 లో 6 మనకి 4 టైమ్స్ కట్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 100 into 4 అంటే 400 రూపీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తారన్నమాట. ఈ విధంగా CP 100 ఉంటే మనకి చాలా కన్వీనియంట్ గా, హ్యాపీగా మనకి సొల్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ వన్ మోర్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. Suppose given like an article is sold for suppose given like 3% loss. Okay friends, if you are taken 98 rupees more, there would be gain 11%. ఓకే ఫ్రెండ్స్, ఇనీషియల్గా మనకి ఫస్ట్ కేసులో ఆర్టికల్ 3% లాస్ కమ్ముతున్నారు. సెకండ్ కేసులో మనకి ఏది మెన్షన్ చేశారు? 98 రూపీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తే కనుక 11% గెయిన్ వచ్చేదంట. వాట్ ద CP ఆఫ్ ద ఆర్టికల్ అని చెప్పేసి అడుగుతున్నారు. వాట్ ఇస్ ద CP ఆఫ్ ద ఆర్టికల్? ఓకే ఫ్రెండ్స్, దిస్ అవర్ డేటా. సేమ్ మనం పై క్వశ్చన్ చేసినట్లే CP ఆల్వేస్ ఏమనుకున్నాం? 100. గుర్తుండుకోవాలి మీకు, CP ఆల్వేస్ 100. ఫస్ట్ కేసులో మనకి ఎలా కమ్ముతున్నారు? 3% లాస్. లాస్ మీన్స్ మైనస్. అప్పుడు SP ఎంత అవుతుంది మీకు? 100 minus 397. ఓకే ఫ్రెండ్స్, మరి సెకండ్ కేసులో ఏమేమి మెన్షన్ చేశారు? ఇఫ్ యూ హావ్ టేకెన్ 98 రూపీస్ మోర్, 98 రూపీస్ ఎక్కువ తీసుకుంటే కనుక దేర్ వుడ్ బి గెయిన్ 11% గెయిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, 100 11 యూజ్ చేసి మన SP చెప్పొచ్చు. గెయిన్ గడ్ ప్లస్ 100 plus 11, 111. మనం పైన చేసినట్లే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏమనుకున్నాం? డిఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మోర్ అని ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 97 and 111, వాట్ ఇస్ ద డిఫరెన్స్? 14. డిఫరెన్స్ మనకి 14. ఈ డిఫరెన్స్ 14 మనకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మీద ఇక్కడ మనకి 98 రూపీస్ ఈ ట్రాన్సాక్షన్ లో 98 రూపీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, అందువల్ల డిఫరెన్స్ 14 వచ్చింది. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ 14 మనం దేని ఈక్వల్ చేయొచ్చు అనుకున్నా? 98 కి ఈక్వల్ చేయొచ్చు. 14 is equal to 98. క్వశ్చన్ మనకి CP చెప్పమంటున్నారు, కాస్ట్ ప్లస్ చెప్పమన్నారు. కాస్ట్ ప్లస్ మనం ఏమనుకున్నాం? 100 అనుకున్నాం. కానీ 100 ఎక్కువ చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 100 is how much? ఓకే ఫ్రెండ్స్, క్రాస్ మల్టిప్లికేషన్ 198/14. క్యాలిక్యులేషన్ మనం కొంచెం ఫాస్ట్ కావాలని చెప్పేసి అనుకున్నాం. 14 ఇక్కడ మీరు 7 టైమ్స్ కట్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ 100 into 7 is 700. 7 రూపీస్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఎప్పుడైనా సరే బాగా గుర్తుండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్.